పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ రోజున ప్రపంచం అంతా కూడా లైట్ పొల్యూషన్ తో ఉంది. తెలుసా మీకు? కాంతి కాలుష్యం. ఎక్కడ చూసినా బ్రైటెస్ట్ లైట్లు పెట్టేసుకుంటున్నారు, తక్కువలు వచ్చేస్తున్నాయి, ప్రతి వాళ్ళు వెలిగించేసుకుంటున్నారు. ఎల్ఈడి లైట్లు ఇవన్నీ కూడా కాలుష్యం. ఎంతనంటే ఈవెన్ శాస్త్రవేత్తలు ఖగోళములు ప్రయోగాలు చేయడానికంట ఈ భూమి మీద నుంచి ఉత్పత్తి అవుతున్న ఈ కృత్రిమ వెలుగులు ఆటంకంగా ఉన్నాయండి. ఈ వెలుగు ఎక్కువ అవటం వలన సమయానికి మన బాడీ ఆటోమేటిక్ గా మెలటోనిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మనకి నిద్రను కలిగిస్తుంది. కానీ వెలుగు కాలుష్యం ఏం చేస్తుందంటే గృహాలలో బయట గాని ఈ మెదడుకి లైట్ ఎక్కువ ఇస్తుంది. కాబట్టి మెదడు ఏది సిగ్నల్ తీసుకుంటుంది, ఓహో ఇంకా చీకటి అవ్వలేదు, అప్పుడే పడుకోవద్దు. ఈ మధ్య క్రైస్తవ సాంగ్స్ అనేటువంటివే యూట్యూబ్ లో చూసాం. వాళ్ళ పిచ్చి పిచ్చి జుట్లు వేసుకుని గిటార్లు అయి పట్టుకుని వాళ్ళు గొంతుతో ఉంటే సేమ్ సినిమాలో రాక్ స్టార్లు ఎలాగైతే ఆడతారో యేసు జీసస్ ఇలాంటి పెట్టేసి దేవుడి పాట అంటున్నారు. మనల్ని ఉచితమైన ప్రేమతో పోషించుతున్నటువంటి మన పరమ తండ్రి ఒక భౌతికమైన యజమానుడి కంటే తక్కువ వాడా, కానీ మనము ఆ యజమానునికి లోబడినట్లుగా దేవునికి లోబడుతుంది. ఈరోజు ఆరాధన గురించి నేర్చుకోబోతున్నాం. స్క్రీన్ మీద మీరు చూడడానికి ఏం లేదు కాబట్టి అటు చూడకండి, ఎందుకంటే రెడీ అవ్వలేదు. కాబట్టి టాపిక్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆరాధన. వాట్ ఈజ్ ద రియల్ వర్షిప్? ఆరాధన అంటే సబ్మిషన్. సబ్మిషన్ అంటే అర్థం ఏంటి చెప్పమ్మా ప్రమీల? ప్రమీల అంటే ఇంగ్లీష్ బాగా లేదు, అయితే నువ్వే చెప్పాలి. అక్షయ, శ్రీ విద్య చెప్పు. సబ్మిషన్ అంటే అర్థం ఏంటి చెప్పమ్మా దివ్య? వాట్ ఈజ్ సబ్మిషన్? చెప్పండి రాజేష్ గారు. సమర్పించడం. వెరీ గుడ్. సబ్మిషన్ అంటే సమర్పణాభావం కలిగి ఉండటం, లోబడటం, విధేయత చూపడం. ఆరాధనలో ఇది అత్యంత కీలకమైనది. దేవునికి మనము సజీవ యాగముగా సమర్పించడానికి ఉన్నాం. ఆరాధన ఈజ్ నాట్ అవర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఆరాధన అనేది మనము వినోద సాధనంగా చూడవలసినది కాదు. ఆరాధన ఒక వినోదపు వస్తువు కాదు. లోకం ఏం చేసిందంటే ఆరాధనను ఒక ఈవెంట్గా చేసింది కదండి. లోకం ఆరాధనను ఆదివారం అని వచ్చేటప్పటికి దాన్ని ఎలా చేస్తుందంటే ఒక ఈవెంట్. ఒక పెళ్ళి ఉంది, ఈవెంట్. పెళ్లి రిసెప్షన్ ఉంది, ఒక ఈవెంట్. బర్త్డే ప్రోగ్రాంలు ఉన్నాయి, ఒక ఈవెంట్ కదమ్మా. ఫంక్షన్ హాల్లో ఒక ప్రోగ్రాం పెడితే ఒక ఈవెంట్. స్టేజ్ డెకరేషన్, మంచి మంచి ఆర్కెస్ట్రా, మ్యూజిక్, కెమెరాస్ కదా, ఒక ఈవెంట్. ఎవరి కోసం చేస్తారు అవి? ఎవరైతే పిలువబడ్డారో వారిని ఆనందపరచడం కోసం. మరి సంఘములో మనం కూడా మనం ఆనందించడానికి వచ్చామా, మనము ఒక ఆయనను ఆనందపరచడానికి వచ్చామా? మనము ఆనందిస్తాం అంతర్గతంగా, అది పరమానందం, ఓకే. కానీ ఆరాధనలో వాస్తవానికి ఆడియన్స్ ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అందరూ ఆడియన్స్ అనుకుంటున్నారా, వర్షిప్పర్స్ అనుకుంటున్నారా? వర్షిప్పర్. ఆడియన్స్గా భావజాలం బాగా పాతుకుపోయింది ఈ రోజున సంఘాలలో. చర్చికి వెళుతున్నామంటే, ఆరాధనకు వెళుతున్నామంటే వీఆర్ మియర్లీ ఆడియన్స్. మేము సంఘం అంటే మేము వీఆర్ సబ్స్క్రైబర్స్, మెంబర్స్ కాదు కదా. మనము దేవుని రాజ్య పౌరులం, రాజ్య నివాసులం. ఈ రాజ్యంలో మన రాజు అయిన ప్రభు ద్వారా తండ్రి అయినటువంటి దేవుని మనము ఆయనను ఆనందపరచడానికి వస్తాం. ఆయనకు సంతోషంగా ఉండాలి. మనల్ని చూసి, మన భక్తిని చూసి, మన యొక్క ప్రార్థన, మన పాటలు, మన గాత్రములు, మన విశ్వాసం, వాక్యం వినటాన్ని బట్టి, దేవునికి కానుకలను సమర్పించడాన్ని బట్టి, అసలు హృదయాన్నే దేవుని సన్నిధిలో ప్రోక్షించే విధానమును బట్టి ఆనందించవలసినటువంటి వాడు ఎవరినంటే దేవాది దేవుడు. కానీ విచారం ఏంటంటే చాలా చోట్ల బయట మత శాఖల గురించి చెప్తున్నాను, అది ఓహో ఇదేనేమో ఆరాధనని సత్యం ఎరిగిన వారు కూడా పొరబడుతున్నారు. ఈ రోజున లోకమంతా కూడా ఎంటర్టైన్మెంట్ అనే ఎలిమెంట్తో నింపబడింది కదండి. ఎంటర్టైన్మెంట్, అవునా మనోహర్? లోకమంతా దేంతో ఉంది? అందరూ దేనికోసం వెంపర్లాడుతున్నారు? ఎంటర్టైన్మెంట్. యూట్యూబ్ రీల్స్, ఇన్స్టా కదండి, ఫేస్బుక్ రీల్స్, సినిమాలు, అమెజాన్ వీడియోస్, నెట్ఫ్లిక్స్లని అన్ని చోట్ల వినోదమే వెతుకుతున్నారు. ప్రతి దానిలో అవే చూస్తున్నారు. ఆరాధనలో కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది.
ఆరాధనలో కూడా. ఇప్పుడు ఏదైనా సినిమా చూసారనుకోండి, అది బాగుందో బాగోలేదో పక్కోళ్ళకి చెప్పుకుంటారు లేదా? చెప్పుకుంటారు. ఆరాధనను కూడా అలాగే చేస్తున్నారు చాలా మంది. ఈరోజు రాజా గారే మెయిన్ లీడ్ తీసుకుని పాట పాడారు, అయ్యి బాబోయ్ గొంతు తినలేకపోయి మనకు పొందం కదా, రివ్యూస్ అనమాట. లేకపోతే వీళ్ళ వాక్యం చెప్పారు మాకు, బొబ్బబ్బబ్బబ్బా బోరు కొట్టించేసాడు. వాక్యమా కాదా అది? మనము రివ్యూస్ ఇస్తున్నాం. ఒక సినిమా క్రిటిక్స్ ఉంటారు, విమర్శకులు. సినిమా రిలీజ్ అయ్యగానే సాయంత్రం రేపు కూర్చొని ఒక వీడియో చేస్తాడు. ఆడికి నచ్చని అన్నీ చెప్పుకొచ్చి ఇది బాగాలేదు అంటాడు, లేదా బాగుంది అంటాడు. ఆరాధన కూడా అలాంటిదా? మనం రివ్యూస్ ఇచ్చే స్థాయికి దిగిపోయిందా? ఆరాధనలో ఎక్కడ నుండి, భూముల మీద నుండి సంఘము ద్వారా తండ్రైన దేవునికి, పరమందున్న దేవునికి మహిమ చెందవలసిన క్రియ ఇక్కడ జరగాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవునిని, పరలోకపు దేవుని ఆరాధించడానికి మనము ఇక్కడ వినోదించడానికి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి సత్య సంఘములో వాయిద్యాలు అనుమతి లేదు అనే వాక్యము ఘోషించి చెబుతుంటే ఈ సంఘంలో జీవము లేదురా, ఉద్యోగం లేదు, ఊపు లేదు, మేము ఊగిపోవటం లేదు, తన్మయత్వం లీనమైపోవటం లేదు, ఏంటిది చప్పగా ఉంది అనేటువంటి విశ్లేషణకి వెళ్తున్నాను. ఒకే ఒక ప్రశ్న మరల అడుగుతున్నాను. సోదరులు ఇందాక చాలా వివరంగా చదివాడు కదా ప్రసాద్. ఆరాధింపబడేది, ఆరాధనలో మనం ఆరాధింపబడుతున్నామా? ఏమంటే మనం అంత గొప్పోళ్ళమా? లేదా తండ్రి అయిన దేవుడు ఆరాధిస్తున్నామా? తండ్రి అయిన దేవున్నా, తండ్రిని ఆరాధిస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఆనందపడాలనంటే ఎవరికి చెందాలి? అది తండ్రి చెందాలి. ఉదాహరణ కూడా చెప్తాను, ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు కాబట్టి పొద్దుగాతాన్ని పొడిగిస్తాను. ఒక పెద్ద ఆడిటోరియంలో ప్రేక్షకులందరూ కూర్చుని ఉన్నారు. స్టేజ్ మీద ఒక అబ్బాయి పాట పాడడానికి వచ్చాడు. కాబట్టి అతను ఎంతమందిని, వందలాది మందిని ఏం చేస్తాడు? ఆనందింపజేస్తాడు. కాబట్టి ఇక్కడ పెర్ఫార్మర్ ఎవరు? ఆడియన్స్ ఎవరు? పెర్ఫార్మర్ ఎవరు? స్టేజ్ మీద ఉన్నవాడు. ఆడియన్స్ ఎవరు? వచ్చిన ప్రజలు. కాబట్టి ఇక్కడ ఒక స్టేజ్ ఉంది, ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, ఆ భావనలో ఉంటున్నామా? ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నది ఎవరు? ఆడియన్స్ ఎవరు? ఆరాధనలో సత్యబాబు గారు చెప్పండి. నవ్వుతున్నారంటే మీకు జవాబు తెలిసిందనమాట. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నది ఎవరు? ఆడియన్స్ ఎవరు? చెప్పాలి, నాకు గట్టిగా రావాలి. స్టేజ్ మీద ఉన్నది ఎవరు? మనందరం స్టేజ్ మీద ఉన్నాం. ఆడియన్స్ ఎవరు? ఇప్పుడు దేవుడు. కాబట్టి మన పెర్ఫార్మెన్స్ చూసి, మన పాటలు చూసి, మన ఆరాధన చూసి ఎవరికి ఆనందం కలగాలి? అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ఆటోమేటికల్లీ ఆరాధన అంటే నా వినోద సాధనము కాదు, ఆరాధన అంటే సమర్పణ భావము కలిగి ఆరాధించబడుతున్నటువంటి దేవుడు, ఆరాధనకు అర్హుడైనటువంటి నా తండ్రిని నేను ఆరాధించాలి అని ఆలోచన ఉంటుంది. పాఠంలోనికి వెళదాం. కీర్తన గ్రంథం 68వ కీర్తనకు వెళదాం. కీర్తనలు 68. కీర్తన గ్రంథం 68వ కీర్తనని నేను తెరుస్తున్నాను. 68వ కీర్తన ఎక్కువ నేను భర్తలను కోల్పోయిన సోదరీలు సంఘంలో ఉన్నప్పుడు వారిని బలపరచడానికి తీస్తాను ఈ కీర్తన ఎక్కువ. అదే కీర్తనలో మనం రోజు చదివేది 5 అయితే ఈ రోజు 4వ వచనాన్ని చదువుకుందాం. ఆరాధనలో ఎంత లోతైన భావాలు ఉన్నాయో మనం ఇక్కడ చూడాలి. ఆరాధనలో కొనసాగించవలసిన ప్రక్రియ మనము గమనించాలి. చూడండి, కీర్తనకారుడైన దావీదు పలుకుతూ అంటున్నాడు, దేవుని గూర్చి పాడుడి. ఎవరి గుర్చంటమ్మా? దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చెయ్యుడి. దేవుణ్ణి ఏం చేయాలంట? ఆయన గురించి పాడాలి. అలాగే నెక్స్ట్ ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయాలి. ఆరాధనలో జరగవలసింది అది. ఎంతమంది స్తోత్రగానములు చేశారు, ఆలపించారు? చేతులు ఎత్తండి. ఒక చెయ్యి అనుకోండి ఒక చరణం పాడినట్లు లెక్క, 2 చేతులు అనుకోండి పాటల్లో మేము ఉన్నామని లెక్క. ఇక్కడ ఎవరు లేరు పురుషులు? వెరీ గుడ్. దేవుని ఆరాధించడంలో వ్యక్తిగత స్థాయి నుండి సంఘ స్థాయిలో మనం ఆలోచిస్తే ఆయనను గురించి స్తోత్రగీతము చేయాలి, పాడాలి. అందుకని అంటున్నాడు తర్వాత లైన్లో, వాహనం ఎక్కి, ఏమంటున్నాడండి? వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణము చేసే దేవుని కొరకు ఒక రాజ్య మార్గమును చెయ్యుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని మనం ఏం చేయాలంట? ప్రహర్షించాలి. హర్షించడం అంటే తెలుసు. హర్షించడం అంటే
హర్ష, హర్షిత పేర్లు ఉన్నాయి కదా. హర్ష అంటే అర్థం ఏంటమ్మా? హర్షించడం అంటేనే ఆనందించడం. ఎవరి సన్నిధిలో ఉండి మనం ఆనందిస్తూ ఎవరిని ఆనందపరచాలి? అదే ఇక్కడ చెప్తున్నాడు. యెహోవాను నామమును బట్టి. ఎవరైనా మన సృష్టికర్త, మన కొరకు సమస్తమును సృజించినటువంటి సర్వజ్ఞుడైన వాడు, సర్వ శక్తిమంతుడైన వాడు, సర్వాంతర్యామైన వాడు, సర్వలోకనాథుడైనటువంటి వాడు, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన యొక్క సొత్తుగా, తన యొక్క యాజక సమూహముగా, ఏర్పరచబడ్డ వంశముగా మనల్ని స్వీకరించి మన ద్వారా కొనియాడబడుచున్నటువంటి వాడు. అదే పరలోకములో సన్నివేశములనైతే నిత్యము వేవేల కొలది దేవదూతల ద్వారా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి వాని గురించి మనము గానము చేయాలి, ఆయన సన్నిధిలో ప్రహర్షించాలి. హెబ్రీలకు రాసినటువంటి గ్రంథకర్త కూడా మాట్లాడుతూ హెబ్రీ 2వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీ 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, చూడమ్మా పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. హెబ్రీ 2వ అధ్యాయము 11, 12 వచనాలను నేను చదువుతాను. కీర్తనలు ఏం చదివాము? మనం ఆయనను గానము చెయ్యాలి అంటే కిందనున్న నేను గానము చేస్తే పైనున్న దేవుని వైపుకి గానములు ఒక అర్పణగా వెళతాయి. నా ప్రార్థనలు దేవునికి సంఘంతో చేసేవన్నీ కూడా దేవుని సన్నిధిలోనికి ఒక ధూపం వల్లే వెళతాయి. కరెక్ట్? అంటే ఆరాధన అప్వర్డ్ డైరెక్షన్లో ఉందా, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉందా? ఆరాధన అనేది క్రింద నుండి పై వైపుగా ఉందా, పై నుండి కింద వైపుగా ఉందా? మరి లోకం తలకిందులు చేసిందే, పై నుండి కింద వైపుగా ఉంది. నేను ఆనందించడానికి వచ్చా, వీఆర్ ఆడియన్స్, నన్ను సంతోషపరచండి, లేదా ఆ పిల్లకి ఇవ్వండి బాగా పాడుతుంది, లేదా ఈ అబ్బాయికి ఇవ్వండి బాగా పాడతాడు, లేదా ఆయనకు వద్దండి వాక్యం ఈయనకి ఇవ్వండి. అంటే ఏం కోరుకుంటున్నాం మనం? మన సొంత ఆనందాలు, మన సొంత వినోదాలు చూస్తున్నామే కానీ అసలు నా ద్వారా దేవునికి ఎంత ఘనముగా ఆరాధన చెందుతుందో అనేది మనం ఆలోచించడం లేదు. హెబ్రీ 2వ అధ్యాయం 11 నుండి కూడా చూస్తే, పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. ప్రభువారు ఏమన్నారంటే, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఎలా ప్రచురం చేస్తాము అంటే మనం పాడుతున్న పాటల ద్వారా దేవుని నామం ఏమవుతుందమ్మా చెప్పాలి. ఏమవుతుంది? ప్రచురం అవుతుంది, ప్రకటించబడుతుంది. చూసారా, ఆరాధనలో ఒక కీలకమైన భాగము స్తుతిగానం అయితే ఎంత ముఖ్యమైన పని చేస్తుందో ఆ గానములు. మనం ఈ సంతోష గానములను, ఈ పాటలను ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. పాటలే కదా అనుకుంటాం, పాటల తర్వాత వెళదామలే అనుకుంటాం, ఇంకా వాక్యము బిగినవ్వలేదు కదా అనుకుంటారంట దూరం నుంచి మైకులు వినేవారు. పాటలే కదా. పోనీ నువ్వేమైనా రోజు ఇంట్లో 10 పాటలన్నా పాడుతున్నావా? పాడవు. వాళ్ళ పాటలే కావాలంటే అక్కడ కూడా నువ్వేమి వెతుక్కుంటావు? ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటావు. మంచి బీట్ ఉన్నాయి, ఊపు తెప్పించేవి. ఈ మధ్య క్రైస్తవ సాంగ్స్ అనేటువంటివే యూట్యూబ్లో చూసాను. వాళ్ళ పిచ్చి పిచ్చి జుట్లు వేసుకుని గిటార్లు అయి పట్టుకుని వాళ్ళు గొంతుతూ ఉంటే సేమ్ సినిమాలో రాక్ స్టార్లు ఎలాగైతే ఆడతారో అది చెప్పేసి అందులో యేసు, జీసస్ ఇలాంటివి పెట్టేసి దేవుడి పాట అంటున్నారు. దారుణం కదండి. ఆవలించే వాళ్ళు చెప్పాలి. మీరు ఆవలించారంటే గేదెలు ఎత్తని చూసుకోండి కదా. దేవుని సన్నిధిలో చక్కగా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి స్తుతి గానము చేతును ఎవరి మధ్య? సమాజము మధ్య. చూడండి 12 మరలా చదువుతున్నా. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య. సమాజం మధ్య అంటే ఎక్కడంప 2 వేసి ఉంది. దాని అర్థం ఏముందండి కుమారి గారు చెప్పండి. సమాజము మధ్య అంటే 2 వేసి ఉంది కదా, దానికి కింద ఏమిచ్చాడు అర్థం? సంఘము మధ్య. నీవు సంఘమైనా, నీవు దేవుని రాజ్యమైనా, నీవు సంఘములో సమావేశమయ్యావా? అయితే ఏవి నీ స్తుతిగానములు? అయ్యండి అయ్యగారండి మీరు చెప్పారు కానీ మరి మేము వచ్చినట్టుగా పాటలు అయిపోయినండి, మరి మమ్మల్ని ఏం చేయమంటారండి అంటారు. పాటల్లో పాడకపోవటానికి కారణం మందా లేటు, మందా తప్పు. మేము వచ్చినప్పుడు పాటలు అయిపోయినా మేమేం చేయాలంటారు. ఈ మధ్య 7:30కే పెడుతున్నాం కదా ఆరాధన. అమ్మ 7:30కి ఎందుకండి? సమ్మర్ కాబట్టి మీరు 2 నుండి ఎండ కాబట్టి ఉదయానికి మార్చుకున్నారు.
క్లైమేట్ మారింది కదా, మళ్ళీ మధ్యాహ్నమే పెడదాం, నాకు కొద్దిగా కలిసి వస్తుందని అంటే, వద్దండి ఇదే బాగుందండి 7:30కే పెట్టేయమన్నారు. అన్న వాళ్ళలో ఒకే ఒక ఆయన టైంకి వస్తాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా, అన్నయ్య చెప్పండి ఎప్పుడు, ఈవేళ నేను వెళ్ళలేదు, మాస్టర్ గారిని పంపాను, చెప్పండి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చిన వేళ, పాటలు అయిపోయాయి. ఒకసారి అడిగాను, ఏమండి మీరే కదండి మరి పెట్టారు టైం కంటే, అనుకోండి మరి మేము వచ్చినప్పుడు పాటలు అయిపోయినాయి ఏం చేయమంటారండి అన్నారు. చూసారు, ఆరాధన మనం మనకు అనుకూలంగా మార్చేసుకుంటాం కదండి. మనకు అనుకూలంగా మనకు కుదిరినప్పుడు, దేవుడేమో మనం అన్న టయానికి ఆయన వస్తాడు రాడా. ఎవరైతే 2-3 నా నామమును కూడి ఉంటారో, ఆల్రెడీ అక్కడికి ఎవరు వచ్చున్నారు చెప్పండి, దేవుడు వచ్చున్నారు. దేవుని ముందు పెట్టుకుని మనం వెనకాల వెళ్తే గౌరవేనా చెప్పండి. మన యజమానులు మనకి భోజనం పెట్టేవారు, లేదా మనల్ని పోషించేవారు, జీతం ఇచ్చేవాడు మన కోసమే వచ్చాడు, మనం అన్న టైంకి వచ్చాడు. సార్ మీరు మా జీతం ఇచ్చే యజమానులు కాబట్టి మా ఇంటికి రండి, మా బాబు పుట్టినరోజు సాయంత్రం 7 కల్లా వచ్చేయండి, తర్వాత భోజనంకి మనం అందరం వెళదామని అంటే, ఆ యజమానుడు అబ్బా నా దగ్గర పనిచేసేవాడు నన్ను చాలా బాగా పిలిచాడు అని 7 అంటే 7కి ముందు ఉండేలాగా వస్తాడు. ఆయన ఎదురుగుండా పెట్టి కనీసం మనం సిద్ధపడకుండా గంట సేపు 2 గంటలు వెయిటింగ్ పెట్టామనుకోండి, పిలవబడిన ఆ యజమానుడు మన యొక్క యాటిట్యూడ్ బట్టి, మన వైఖరిని బట్టి ఏమైనా ఆనందిస్తాడా చెప్పాలి, నొచ్చుకుంటాడు. కానీ మనం అలా చేస్తామండి, చెయ్యం. ఎందుకంటే జీతం ఇచ్చేవాడు కదా, ఆయన అన్న టైంకి నేను ఉండకపోతే నాకు వచ్చే కోల్పోతాననే భయముతో, ఆఫ్టర్ ఆల్ ఈ లోక సంబంధమైన ధనముల కోసం, సంపాదన కోసం మనకి ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నో భారములు ఉంటాయి. నా జీతం మీద నా కుటుంబం ఆధారపడి ఉండొచ్చు. అప్పుల బారి నుండి వారు విముక్తి చెందడానికి నా కష్టార్జితం పనికి రావాలని యహార్నిశలు నేను కష్టపడి నన్ను పోషించే వాడికి అంత సబ్మిషన్ అవుతానే, మరి ఆ యజమానుడి కంటే నా పరలోక యజమానుడు ఎందులో నన్ను తీసిపోతాడా? ఉచితమైన గాలితో నీరుతో మనల్ని ఉచితమైన ప్రేమతో పోషించుతున్నటువంటి మన పరమ తండ్రి ఒక భౌతికమైన యజమానుడి కంటే తక్కువ వాడా? కానీ మనము ఆ యజమానునికి లోబడినట్లుగా దేవునికి లోబడటం లేదు. అందుకంటున్నాడు, సమాజము మధ్య అనగా సంఘము మధ్య ఏం చేయాలంటమ్మా, నీ కీర్తిని గానము చేతును అనెను. నీ కీర్తిని గానము చేయటము అంటే దేవుని గణపరచడము ఎంతో ప్రాముఖ్యం. ఇదే హెబ్రీ 13వ అధ్యాయానికి వెళితే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15 కూడా చదువుతాను. 15 దయచేసి గమనించండి. ఆలస్యంగా వచ్చేవారు సైలెంట్గా వచ్చి కూర్చుని పోండి తప్ప పక్క వారిని డిస్టర్బ్ చేయకండి. అలాగే మిగిలిన మనం కూడా కుదురుగా కూర్చోండి, పిల్లలంకు కాదు మనం చూడాల్సింది. చాలా మంది నిర్లిప్తగా ఉంటున్నారు. నో, అలా ఉండదు, అటెన్షన్లో ఉండండి. ఓకే, హెబ్రీ 13:15 చదువుతున్నాను. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతిగానము చేయుదము. అంటే ఏంటమ్మా స్తుతిగానం అంటే? అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఆయన నామమును ఏం చేయాలంటే మనము ఒప్పుకోవాలి. అందుకే మనం పాడే పాటలలో దేవుని నామ ఘనత కొరకు కొన్ని పాటలు కదా, తండ్రిని గణపరచడంలో, ప్రభువుని కూడా ఘనపరచడంలో, ఆయనను స్తుతించడంలో కొన్ని గీతములు, వాటితో పాటు మనం కూడా ఒకరినొకరము బోధించుకోవడానికి, హెచ్చరించుకోవడానికి మరికొన్ని పాటలు, లేదా నన్ను నేను స్వపరీక్ష చేసుకోవడానికి కొన్ని స్వపరీక్ష గీతములు. అవునా, అనేకమైన జానర్స్ లో మనం పాటలను క్రోడీకరించుకుని పాడటం ద్వారా ఈ జిహ్వా ఫలము సమాజం మధ్య దేవునిని కీర్తించాలి, ఘనపరచాలి, స్తుతించాలి. అలాగే మనము కూడా ఆ స్తుతి అర్పణ ద్వారా ఫలించాలి. ఇన్ని ఇమిడి ఉన్నాయి. అలాంటి గొప్ప ఆరాధన మనము తలకిందులుగా చేస్తున్నాం. అంటే మన నుండి దేవునికి ఆ ఘనత పై పరమునకు వెళ్ళవలసిన దానికి బదులు ఈ డైరెక్షన్లో మనము మన ఆనందాల కోసం చూస్తే అది నిజమైన ఆనందం అవ్వదు. కనుకనే వర్షిప్ ఈజ్ సబ్మిషన్, నాట్ ఎంటర్టైన్మెంట్. ఆరాధన అంటే సమర్పణా భావంతో చేసేదే గాని వినోదపు సాధనము కానే కాదు. కాబట్టి ఇక్కడ మనం ఎవరు పాటలు పాడాలన్నది ఒక ఆయనకి, ఆయన హృదయం గొప్పగా ఉంది, కానీ నంగిడితనం ఉంది, నత్తి ఉంది, ఒత్తులు పలకలేడు. వారు పాడుతున్నప్పుడు ఆటంకపరచచ్చా? పరచు. అయ్యో ఎలా పాడేటని మనము హాస్యాస్పదంగా అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే ఇక్కడ నిలబడేవారు లీడింగ్ చేస్తున్నారే తప్ప వీళ్ళ పెర్ఫార్మెన్స్ కాదు, మిమ్మల్ని ఆనందించడానికి కాదు ఇక్కడ ఉంటాం.
మరి స్టేజ్ ఎందుకు కట్టారండి? చెప్పండి, స్టేజ్ ఎందుకు వెళ్ళేటప్పుడు? చెప్పమ్మా అక్షయ గారు, స్టేజ్ ఎందుకు మరి? ఎందుకు మరి? ఈ ఎత్తులో నుంచుంటంలో వెనకాల ఉన్న ఆడియన్స్కి విజిబిలిటీ ఉండాలని, ఐ కాంటాక్ట్ ఉండాలని. అందుకని స్టేజ్ అంటే ఇది అభిషేకించిన వారికి మాత్రమే కానీ కాదు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దీని యొక్క విలువ నేను తీసివేయట్లే, కానీ ఇది పెర్ఫార్మెన్స్, ఒక ఈవెంట్ను, ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి కాదు. ఆరాధన అలాగనుకోకండి. ఆరాధన అనగానే మనం అందరము కూడా కలెక్టివ్గా, సమాజం మధ్య మనందరము కూడా ఏక భావముతో, ఏక తాత్పర్యముతో, ఏక మనస్సుతో, ఏకాత్మతో కలిసి చేయవలసినటువంటి ప్రక్రియ. దీనికి నేను ఉదాహరణ తీసుకుంటాను. ఆరాధనలో దేవుడు కోరినటువంటి అంశాలను నేను ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను. చాలా ఉన్నాయి. ఈ వర్షిప్ అనేటువంటిది ఎనార్మస్ సబ్జెక్ట్. అదంతా చెప్పాలంటే ఈ కాస్త సమయము సరిపోదు. ఒక కోణంలో నుంచి ఆలోచిస్తున్నాం, ఆ కోణంలోంచే వెళదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథానికి వెళదాం. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు. ఇక్కడ మనము ఆరాధన అనేటువంటిది ఎంత సబ్మిసివ్గా ఉంటుందో, తగ్గించుకుని లోబడేదిగా, సమర్పణ భావముతో ఉంటుందో చెప్తున్నాను. అందరు లేచి నుంచుంటారు. ఒకసారి నుంచోకండి, వినండి అంతే. నుంచుంటారా అన్నాను అంతే, నుంచోండి అనలే. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతాను. సొలొమోను రాజు అయ్యాడు, దేవాలయమును కట్టాడు. ఆ తర్వాత చూడండి జరిగిన సంగతి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. నేను ఇక్కడ చదివే, మీరు కూడా వెనకాల అనండమ్మా ఒకసారి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. ఇప్పుడు చెప్పాలి అందరూ. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. సొలొమోను ఏం చేశాడు? రాజు అవ్వగానే దేవుని యొక్క వాగ్దానమును బట్టి, తన తండ్రైన దావీదునకు చేసిన వాగ్దానమును బట్టి, నీవు కాదు కానీ నీ కుమారుడైన సొలొమోను ద్వారా నేను కట్టించుకుంటా దేవాలయం అన్న తర్వాత, దానిని కట్టిన తర్వాత సొలొమోను దానిని ఓపెనింగ్ రోజున ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే ఆ మందిరములో నుండి చేసిన ప్రార్థనను ఆలకించిన దేవుడు తన అగ్నిని పంపగా అగ్ని పరలోకము నుండి దిగి ఆ బలులనన్నిటినీ దహించెను. అప్పుడు ఆ మందిరం అంట దేంతో నిండిందంటమా? యెహోవా యొక్క తేజస్సుతో మందిరము నిండా ఆ తేజస్సే నిండిపోయిందంట. ఈ మందిరము ఆ మందిరానికి ఏదైనా తీసిపోయేదా? ఏ మందిరము? ఇదా? ఈ ప్రాంగణమా? ఈ భౌతికమైన ఆలయమా? కాదు. మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరము కదా మనం. ఇప్పుడు మన మందిరముగా అందరము కూడా ఒకే మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆయన తేజస్సు మనందరిలో ఉంటుందా లేదా? అప్పుడు ఎవరైనా నిర్లిప్తగా ఉంటారా? ఆ తేజస్సుతో నింపబడుతుంటే ఎవరైనా కునుపాట్లు కొనుగుతారా? ఆ తేజస్సుతో నింపబడి ఉంటే, మనము సన్నద్ధంగా ఉంటే ఎవరైనా ఆవలిస్తారా? నో. ఆ తేజస్సుతో మందిరము నిండా నిండెను. 2, యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. ఆ తేజస్సు అంటే వెలుగు, ఆ బ్రైటెస్ట్ లైట్, అదే సూచన అనమాట. దేవుని తేజస్సుతో మందిరం నిండిపోయిందా? సరే వెళ్దాం లోపల. కానీ యాజకులు వెళ్ళబోయేటప్పటికి వాళ్ళు ప్రవేశింపలేనంత వెలుగు ఉందంట అక్కడ. నిజమే, వెలుగు ఒక పరిమితిలో మనకుంటే దారి చూపుతుంది. వెలుగు ఒక స్థాయిలో ఉంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది. కానీ అదే వెలుగు కళ్ళల్లో అలా పడిపోతే ఎవరైనా చక్కగా నెమ్మదిగా ఉండగలరా? చాలా డిస్టర్బ్ చేస్తుంది. వెలుగు వలన కూడా మనుషులు డిస్టర్బ్ అవుతారు. వెలుగు ఎక్కువ అవటం వలన కూడా వ్యాధులు తగ్గవు. అది మీకు తెలుసా? సైంటిఫిక్ రీజన్. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ రోజున ప్రపంచం అంతా కూడా లైట్ పొల్యూషన్తో ఉంది. తెలుసా మీకు? లైట్ పొల్యూషన్, కాంతి కాలుష్యం. ఎక్కడ చూసినా బ్రైటెస్ట్ లైట్లు పెట్టేసుకుంటున్నారు, తక్కువలు వచ్చేస్తున్నాయి.
ప్రతి వాళ్ళు వెలిగించేసుకున్నారు. ఎల్ఈడి లైట్లు ఇవన్నీ కూడా కాలుష్యం ఎంతనంటే ఈవెన్ శాస్త్రవేత్తలు ఖగోళములు ప్రయోగాలు చేయడానికంట ఈ భూమి మీద నుంచి ఉత్పత్తి అవుతున్న ఈ కృత్రిమ వెలుగులు ఆటంకంగా ఉన్నాయంట. ఈ వెలుగు ఎక్కువ అవటం వలన సమయానికి, నిద్రపోయే సమయానికి మన బాడీ ఆటోమేటిక్గా మెలటోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దేన్నో తెలుసా? మెలటోనిన్. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మనకి నిద్రను కలిగిస్తుంది. కానీ వెలుగు కాలుష్యం ఏం చేస్తుందంటే గృహాలలో బయట కానీ ఈ మెదడుకి లైట్ ఎక్కువ ఇస్తుంది. కాబట్టి మెదడు ఏది సిగ్నల్ తీసుకుంటుంది, ఓహో ఇంకా చీకటి అవ్వలేదు, అప్పుడే పడుకోవద్దు, మెలటోనిన్ రిలీజ్ చేయట్లే. రిలీజ్ అవ్వక లేటుగా పడుకుంటున్నారు. దానితో బీపీలు పెరుగుతున్నాయి, అజీర్ణం పెరుగుతుంది, హార్ట్ ట్రబుల్స్ వస్తున్నాయి, జీర్ణ వ్యవస్థ తప్పిపోయేటప్పటికి లివర్ ట్రబుల్స్ వస్తున్నాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తున్నాయి, జర్డ్ అనేటువంటి గ్యాస్ట్రిక్ బౌల్ సిండ్రోమ్స్ వస్తున్నాయి, అనేకమైన ఉత్పన్నం అవుతున్నాయి. అందుకనే వెలుగు ఒక స్థాయిలో పరిమితం. ఇప్పుడు దేవుని మందిరము ఆ వెలుగుతో నింపబడేటప్పటికి ఈ యొక్క యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. అంత ప్రకాశమానంగా ఉందంటే దేవుడు ఇష్టపడిపోయాడు. ఎస్, నేను వీరి మధ్య ఉంటా, ఈ సమాజం మధ్య నేను కీర్తించబడుతూ నాకు ఎంతో ఆనందమని దేవుడు ఆనందించాడు వారికి ఆరాధన ద్వారా. 3వ వచనం చూడండి, చెప్పండి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి ఎవరు చెప్పట్లే ఏం చేశారంటమ్మా? ఎక్కడికి రాగానే అంటే దేవుని మందిరానికి ఆరాధించడానికి వచ్చిన వారు వారి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? వెర్రవీగినట్లుగా, కాలర్ ఎగరేసినట్లుగా, అహంకారంతో గర్వంతో ఉన్నారా? సాష్టాంగ పడిపోయారా? సాష్టాంగ పడటం అంటే ఎవరి దగ్గర జరుగుతుంది? సాష్టాంగ పడటం అంటే ఎక్కడ జరుగుతుంది? మనందరికీ వాక్యం తెలియటం బట్టి సత్యాన్ని నేర్చుకోవడమనే భావనతో విశ్వాసములో ఉన్నాము, కానీ భక్తిలో తక్కువైంది. భక్తిని మనము అభ్యాసం చేయాలి. భక్తి యొక్క శక్తిని మనము కనుగొనాలి. మనం ఆయన సన్నిధిలో ఎంతో వినమ్రంగా ఉండాలి. సబ్మిసివ్ అనగా సమర్పణ భావం, దానికి లొంగిపోవాలి, సరెండర్ అయిపోవాలి. ఇంగ్లీష్లో పాట, అద్భుతమైన పాట, ఐ సరెండర్ ఆల్ టు జీసస్, ఐ సరెండర్ ఆల్. అంటే నా సమస్తము ప్రభువు దగ్గర నేను సమర్పిస్తున్నాను, లోబడుతున్నాను, లొంగిపోతున్నాను. నన్ను ఏలేవాడువు నీవే, నా ప్రభువు నీవే, నా రాజువు నీవే, రాజువైన నీ ఎదుట నేను తలెత్తుకుని నిలబడగలనా? నేను తల ఉంచుకునే ఉంటా, సాగిలు పడతా. అది అర్థం. ఈ భావం మనలో లేకపోతేనండి ఆరాధన ఒక వినోదపు వస్తువుగా ఎంచుకున్నట్లుగా ఉంటుందేమో తప్ప సాష్టాంగపడే అంతగా మన విధేయత లేకపోతే దేవుడు సంతోషపడడు. ఒకవేళ నా గొంతు పాడొచ్చు, పాట సాగిలపడి మృక్కేదని అనొచ్చు, కానీ హృదయంలో దేవునికి మనం సాగిలి పడలేని స్థితిలో ఉంటే ఆ పాట వ్యర్థం. సాగిలి పడి మృక్కేదం అంటున్నాము, మృక్కే అంతగా, సాగిలి పడేటంతగా, సాష్టాంగ పడేటంతగా నాలో విధేయత లేకపోతే నా పాట వ్యర్థం. నేను నా నోటి నుండి ఏదైతే పలుకుతున్నానో అది దేవుని సన్నిధిలో వాగ్దానం చేసినట్లు, వాగ్దానం చేసిన నేను దాన్ని నిలబెట్టుకోకపోతే ఎంత తప్పండి? ప్రభువారు నేర్పలేదా? నీవు ఒట్టు పెట్టుకుంటే దాని నన్ని మాట అవునన్నట్టుగానే ఉండాలి. అంటే నువ్వు దానం చేసిన వాళ్ళు అన్నదానం చేసి ఆడొక ముద్ద తిన్నాక అమ్మమ్మమ్మమ్మమ్మో వీడు అనవసరంగా తినేస్తున్నాడు నీ లాక్కోవచ్చా? దానం అంటే అర్థం ఏంటి? ఇంకా అది నాది కదా, నీకు ఇచ్చేసా, నాకున్న దయాగుణంతో ఇచ్చేసా అని ఒకరితో అంటాం. కానీ దేవుని దగ్గర మనము వాగ్దానం చేస్తున్నాం, అంటే వాక్కుని ఏం చేస్తున్నామమ్మా? దానము చేస్తున్నాం. అనగా మన యొక్క మాట ద్వారా దేవునికి ఇచ్చేస్తున్నాం. దేవా ఇదిగో సాగిలు పడుతున్నా, దేవా. అమ్మ అందరు లేచి నుంచి ఉంటారా? ఒకసారి లేచి నుంచి ఉంటారా? లెక్కండిలే, కూర్చోండి. నిజమే, మరి చాలా కునిపాట్లు పడుతున్నారు, అందుకనే మాట అనాల్సి. అవును, వాగ్దానం అని అంటే మనము దేవునికి ఒక పాటల ద్వారా మాటిస్తున్నాం, అంతగా మనము సాగిలు పడాలి. అందుకే చూడండి 3 మరలా చదువుతున్నాను. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము నిండినప్పుడు
ఆ మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ అంటే దేవుని తేజస్సును గమనించగానే అమ్మ బాబోయ్, దేవుడు మా మధ్య ఉన్నాడా అని వాళ్ళు ఇంకా నుంచుని ఉండలేకపోయారు. వెంటనే వారు ఏమి చేశారంటమ్మా, సాష్టాంగ నమస్కారము చేసి అంటున్నారు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పి ఆయనను ఏం చేశారంట, సాష్టాంగపడి నమస్కారం చేసి ఆరాధించి స్తుతించారు. మరి మన ఆరాధనలో ఎంతవరకు మనము లోపడుతున్నాము? మత శాఖల దగ్గర చాలా మందిలో సత్యము ఎరగట్లేదు, కానీ వారి భక్తిని మనము శంకించడానికి లేదు. వారు మోకరిల్లినట్లుగా, వారు తల కూడా నేల కాంచి ప్రార్థన చేసినట్లుగా అందులో ఒక పావంతు కూడా మనం ఉండలేం, తెలుసా? అంత ఎందుకండి, మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతున్నప్పుడు ఈరోజు ఎక్కువ వచనాలు చదివించానంటే, అయ్య బాబు ఏంటండి బాబు వేళ్ళు ఎన్ని వచనాలు చదివించేసాడు ఈయన, అంతసేపు ఎవరి నుంచి ఉంటాడు అంటాం మనం, అవునా? కొన్ని వృద్ధులు, వారికి ఏదో ఒక సమస్యలు ఉంటాయి, పడుచోళ్ళు కూడా నిలబడలేకపోతున్నారు, ఇంకా నుంచుంటమే చేత కావట్లేదు దేవుని సన్నిధిలో, ఏ సాగిలు పడతాము. అదే బెస్ట్ అండి బాబు, కాసేపు అలాగా వంకన కొనుపాట్లు తీసేచ్చారు. మోకరించి ప్రార్థన చేసే దగ్గర చాలామంది నిద్రలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మా డాడీ మా అమ్మగారు కూడా చిన్నప్పుడు అలాగే మాతో ప్రార్థన చేయించారు, నలుగురిని ఇలా పెట్టి. పన్నయ్య ఎవరో బాబియో మోకరిని అలాగా ప్రార్థనలోనే నిద్రపోయేవారు, ప్రార్థనలు అలా నిద్రపోయేవారు. అరే ప్రార్థన ఏది లగరా అంటే మా డాడీ గారు మా అమ్మగారు అప్పుడే లేచి ఆమెనన్నారు. కాబట్టి మోకరించడం బెస్ట్ అండి బాబు, నుంచుండం కంటే అనుకుంటారా? కానీ వీళ్ళు దేవునిని ఆరాధించడానికి ఎంత విరిగి నెలిగిన మనసును కనపరుస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మరొక ఉదాహరణ చూపిస్తాను, అదేంటో మీరే చదువుతురు. కానీ రాజుల గ్రంథానికి వెళదాం. మొదటి రాజులు 1వ అధ్యాయానికి వెళదాం. రాజు అయిన దావీదు బహువృద్ధుడైపోయాడు. ఆ స్టోరీ అంతా 1వ అధ్యాయం ఉంటుంది. అంతలో అబ్షాలోము అనే దావీదు జ్యేష్ఠ కుమారుని తర్వాత వాడు రాజుగారు అనుమతి లేకుండానే సింహాసనం ఎక్కేసి ఇంకా నేనే రాజుని బాబు అని కంగారుగా పెద్దలను పిలిపించాడు. సొలొమోనును మట్టుకు పిలవలేదు. సొలొమోను గారి తల్లి ఏమో సొలొమోనును వెంట పెట్టుకుని దావీదు దగ్గరికి వచ్చేసింది. రాజు కదా, ఏవండి మీరు ఆల్రెడీ నోరు తెరిచి ఈయనని చెప్పారు, నీ తర్వాత ఈ సింహాసనం ఎవరిదో, ఈ లోపల మరి ఇలా జరిగింది ఏంటని చెప్పడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. 20:19 నుండి చదువుతున్నాను. అదోనియా అనేటువంటి కుమారుడు, దావీదు కుమారుడు, అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించిన గాని నీ సేవకుడైన సొలొమోనుని పిలవలేదు. బెత్షెబ ఈవిడ చెప్తుందన్నమాట సొలొమోను గురించి. అప్పుడు ఏమైంది చూడండి 20. నా ఏలినవాడువైన రాజా, నా ఏలినవాడువైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలీలందరూ కనిపెట్టి ఉన్నారు. ఇదిగాక నా ఏలినవాడువైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులంగా ఎంచబడుదుము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతాను లోపలికి రాగా, అప్పుడు ప్రవక్త వచ్చాడు. లోపలికి రాగా ఏమండి, ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేశారు. కాబట్టి నాతాన్ అనే ప్రవక్త రాజైన దావీదు యొక్క సన్నిధిలోనికి రాగానే ఏం చేసడం 23, అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి ఏమంటున్నాడు, నా ఏలినవాడవైన రాజా అని మాట్లాడాడు. ఓకే, ఎక్కడితో ఆపుదాం. ఒక రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు మనుషులు ఎలా ఉండాలో ఇక్కడ రూల్ అది. ఎలా ఉండాలి? ఒక భౌతికమైన రాజు దగ్గర ఆ రాజ్యంలో పౌరుడు ఎలా ఉండాలి? ఆయన సన్నిధికి వెళ్ళగానే రాజుగారండి నా ఏలినవాడని సాగిల పడిపోవాలి. అలా నిలబడటం కూడా తప్పే. ఎరా రాజుగారు అంటే గౌరవం లేదా నీకు? ఏంటి నుంచునున్నావు, లోబడు అంటారు. ఆ యాటిట్యూడ్ ఈ రోజున ప్రజాస్వామ్య దేశాల్లో కూడా వచ్చి కుల అహంకారాలతో గతంలో గ్రామాలలో తక్కువ కులం అనే వారిని కనీసము మాట్లాడకూడదని వాళ్ళ నోట్లకి అడ్డం పెట్టేవారు. వారి కాలి పాద పడుగుల ఊర్లో కనబడకూడదని వెనకాల తాటేకులతో నడిపించేవారు. అవునా? అందరూ వాడే బావులలో నీళ్ళు చేదుకోకూడదని ఆంక్షలు పెట్టేవారు కదండి.
అలాగే వారి ఇంటికి వెళితే చెప్పులు తీసి చేతిలో పట్టుకుని నిలబడాలంట. అది కూడా తువ్వాలు ఉంటే తలపాగా తీసి చంకలో ఎందుకు? వాళ్ళలా భావజాలం, మేము భూస్వాములము, మా దగ్గర డబ్బు ఉంది, అలాంటి అహంకార భావాలు క్రైస్తవులలో అస్సలు ఉండకూడదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. దేవునిలో కులం కానీ, గోత్రము కానీ, అంతస్తు కానీ, రంగు భేదము కానీ, డబ్బు ఉన్నవాడు భేదవాడనే భేదములు లేకుండా దేవునిలో మనము ఒకే రీతిగా ఉన్నాం. కానీ రాజరికము వ్యవస్థ ఉన్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళగానే ఎవరైనా, ఈవెన్ ప్రవక్త అంతటి వాడైనా ఏం చేయాలంటమ్మా? రాజు దగ్గర నిలబడడానికి కాదు, సాష్టాంగ నమస్కారం చేసి ఒక ప్రోటోకాల్లో మాట్లాడాలి. ఏమని? నా ఏలిన వాడవైన రాజా. రాజుగారి సన్నిధులు అలాగా లేకుండా మోకరిల్లకుండా ఉంటే ప్రమాదం ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? రాజు ఒప్పుకుంటాడా? ఒకసారి ఇది కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథానికి వెళదాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయానికి వెళదాం. ఎవరు తీశారండి? ఫస్ట్ 4వ అధ్యాయం. వెరీ నైస్. 4వ అధ్యాయం తీసారా? చదువుతున్నాను. 4వ అధ్యాయము 10 నుండి వేద్దాం. 9వ వచనం. అంతట ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల, అంటే ఎవరో పిలవకుండా రాజుగృహానికి వెళితే స్త్రీ గాని పురుషుడు గాని ఏమవ్వాలంట? బ్రతుకున్నట్లు రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చాపునో వాడు తప్ప ప్రతివాడు సంహరించబడాలి. రాజు దగ్గరికి వెళ్ళటం చాలా ఆషామాషి అనుకుంటున్నారా? ఏమండి, రాజు సన్నిధికి అనవసరంగా ఒక స్త్రీ గాని పురుషుడు గాని వెళ్ళి వారు అపరాధి అయిపోతాడంట. రాజగృహమునకు వెళితే, రాజగృహమునకు వెళ్ళేవారు ఎలా ఉండాలి? అణుగువతో పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ అంతమందిని చూసి రాజు యొక్క బంగారు దండము ఎవరి వైపు చూపిస్తుందిగో, నువ్వెందుకు వచ్చావు అని ఎవరి వైపు చూపిస్తుందో ఆడిని ఉండనిచ్చి మిగిలిన వాళ్ళు ఏం చేయాలంట? సంహరి. అంటే పర్మిషన్ లేకుండా రాజు సన్నిధిలో ఉంటేనే అది మన ప్రాణానికి ముప్పు అయినప్పుడు, మరి పరలోకపు తండ్రి ఎంత ఘనుడైనటువంటి స్థానములు ఉన్నాడో మన తండ్రి అయిన దేవుడు. ఆ దేవుని సన్నిధిలో మనం ఒకవేళ అమర్యాదగా ఉంటే, పరధ్యానంగా ఉంటే మన పరిస్థితి ఏంటి ఊహించండి. యాకోబు రాసినటువంటి పత్రికకి వెళదాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. దేవునికి సన్నిధిలో మనకి యాటిట్యూడ్ ఎలా ఉండాలో ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలంటమ్మా? చూడండి, 4వ అధ్యాయము 10 నుండి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయమన్నాడు? తగ్గించుకోండి. ప్రభు దృష్టికి ఏం చేయాలంటమ్మా? మనల్ని మనము చెప్పండి, తగ్గించుకో. ప్రభు సన్నిధి మనము తగ్గించుకోలేకపోతే దేవుడు అంగీకరించు. ప్రభు సన్నిధి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. కనుక ఆరాధనలో ఈ తగ్గింపు, ఈ సమర్పణ భావము, ఈ లోబడే తత్వము దేవుడు కోరుతున్నాడే కానీ ఆరాధన ద్వారా, ఆరాధన అనేటువంటి ప్రోగ్రామ్గా ఒక ఈవెంట్గా భావించి మనం ఇక్కడికి వచ్చి గొంతులేయడానికి కాదు, మన సొంత వినోదాలకి కాదు. మనం అందరము కూడా మనం ప్రార్థించిన, పాటలు పాడిన, దేవుని కానుకలను సమర్పించిన, ఏది చేసినా కూడా ఆయన ఆనందించాలనేటువంటి యాటిట్యూడ్తో చేయాలి. కాబట్టి ఇక్కడ మన వైఖరి ఎలా ఉండాలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. కీర్తన గ్రంథానికి వెళదాం. కీర్తన గ్రంథం 29వ కీర్తనకు వెళదాం. మన వైఖరి ఎలా ఉండాలో ఒకసారి కొన్ని మాటలే, ఇంకా అనేకమైన ఉన్నాయి కానీ అవన్నిటిని వివరించుకునే సమయం లేదు. 29వ కీర్తనకు వెళదాం. 29వ కీర్తన మొదటి 2-3 వచనాలు చదువుతాను. ఏముందంటే అమ్మా, చదువుతున్నాను. దైవపుత్రులారా. ఎవరండి దైవపుత్రులు? దైవ అనగానే దేవుడు, పుత్రులు అంటే బిడ్డలు. దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, బిడ్డలారా. అదే అంటే మనల్నే ఒక విధంగా మనం చూస్తే దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. ఆరోపించడం అంటే ఏదో ఫిర్యాదులు ఆరోపించమని కాదు. మన యొక్క స్థుతులు, మన యొక్క ఆరాధన భావము అంతా కూడా ఆరాధన అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని దేవునికే ఆరోపించాలి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి.
యెహోవా నామమునకు చెందవలసింది అంతా ఆయనకి ఇచ్చేది. అందులో బాకీ ఉండకూడదు, అందులో బాకీ ఉండకూడదు. ఎవరు ఉన్నారా బాకీ? దేవునికి ఆరోపించవలసినటువంటి ఆ ఘనత విషయంలో ఎవరైనా బాకీ ఉన్నారా? ఉంటారు. మనం టైంకి రాలేదంటే బాకీ పడిపోయామే. మనుషునికి బాకీ పడితే మనం ఏదోలాగా తీర్చొచ్చు, దేవునికి బాకీ పడితే ఎలా తీర్చగలమండి? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మరలా చదువుతున్నా. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. రెండోది ఏం చేయాలంట? ప్రతిష్ఠిత వస్త్రాలనంట, ఆభరణాలనంట ధరించుకుని ఆయన సన్నిధిలో సాగిలపడు. ఆ రోజుల్లో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉండేది, అంటే గౌరవంగా వెళ్ళాలి. ఈరోజు ఆభరణాలు ధరించుకున్నామంటే ఎప్పుడు ఉండే అల్మరాల్లోయి, నగల పెట్టిలోయి తీసేయమంటే ఎప్పుడు తెస్తాం మనం? ప్రత్యేక కార్యక్రమాలు, ఫంక్షన్లకి. అదే ఆ ఫంక్షన్ మరింత కోటీశ్వరుల ఫంక్షన్ అనుకోండి, మనకి కూడా ఉన్నట్లో పెద్దది ఏది, ఖరీదైనది ఏది, అది తెస్తాం బయట. దేవుని ఆరాధనకు వెళ్ళినప్పుడు అంతగా ప్రత్యేకమైనటువంటి భావంతో వచ్చేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఖరీదైనవి ధరించి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే డాబుగా డమ్మంగా రమ్మని కాదు, ఒక మనుషులు ఏర్పాటు చేసిన ఫంక్షన్లకు బాగా తయారై వెళితే పిలిచిన వారు ఆనందిస్తారని మనము భావించినప్పుడు మన దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క విందులో మనము పాలు పొందే కార్యక్రమానికి వస్తున్నాం. ఎంతమందిలో ఉంది? ఓ ఆరాధన కదా, పర్లేదులే, ఈ బట్టలు వేసేయచ్చు, రోజు వేసుకుని డైలీ వేర్ వేసేయచ్చు, మామూలుగా వెళ్ళిపోవచ్చులే, అంత ప్రత్యేకత ఏముంది? అదే ఫంక్షన్కి వెళ్తే కనీసం 2 hours స్పెండ్ చేస్తారు. వాళ్ళ భర్త గారు ఇంకా రెడీ అవ్వలేదు, ముందు భార్య గారు వెళ్ళారు, గదిలోకి వెళ్ళి గడెట్టుకున్నారంటే ఇంకటి పని అయిపోయింది. ఎలాగా? ఆవిడ 2 గంటలు కూడా తీసుకుని పూర్తిగా బయటకు వచ్చేంత వరకు ఈయన పాపం పడిగాపులు కాస్తూ ఉంటారు. ఎవరైనా సహజంగా బయట. మా ఇంట్లో అలా లేదులేండి. మళ్ళీ ఈ ఉదాహరణ చెప్తే మళ్ళా ఉండదు, ఎందుకంటే సెపరేట్గా మేము రెడీ అయిపోతాం కాబట్టి ఆ అవస్థ లేదు. అవునా? అంటే అంత ప్రత్యేకమైన కార్యక్రమాలకు అంతే ప్రత్యేకత వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధికి ఎలా వెళ్తాం? అయ్య బాబా, అదే ఏమండి వేళ మీరు మొన్న కొనుక్కున్న కొత్త బట్టలు వేసుకెళ్ళండి ఆరాధన కదా. ఆరాధనకి అది అవసరం లేదు, ఇంకో ఫంక్షన్కి వాడదాం, మామూలు వేసుకెళ్ళిపోతాం. ఏమ్మా నువ్వు అదిగో మంచి పట్టుచీర కట్టుకుని ఆరాధనకి ఎందుకండి పట్టుచీరలన్నీ, నార్మల్ వేసుకెళ్ళిపోదాం అంట. ఆ రోజుల్లో దేవుడు ఎంత క్రమశిక్షణ నేర్పేవాడు అంటే చూడండి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఈ మాటలు బట్టి నేను చెప్పినటువంటి వివరణ కేవలం అలాగే రమ్మని కాదు, అలా రావటంలో మన భక్తి ఏంటో తెలుస్తుంది. కానీ ఆయన సన్నిధి వచ్చేటప్పుడు అంతరంగ స్వభావంలో మన యొక్క అలంకరణ సన్నద్ధమై వస్తున్నామా? అక్కడ ఆభరణం అంటే జడలు అల్లుకోవటము, బంగారు నగలు పెట్టుకోవటము, గల వస్త్రములు ధరించుకోవటమే అలంకారముగా ఉండక ఏ అలంకారాన్ని గురించి చెప్పాడు పేతురు గారు కానీ పౌలు గారు కానీ చెప్పండి? సాధువైనట్టు మృదువైనట్టు గుణమనే అక్షయ అలంకారము గల మీ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలన్నాడు. అదే పౌలు అన్నాడు తిమోతి 2:10 దేన మనస్సులోని వస్త్రము చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు. ఆ అలంకారములు ఉండాలి. ఏ ఉండాలి చెప్పాలి? ఏ ఉండాలి? ఏ అలంకారాలు? దేన మనస్సు అనే అలంకారం. ప్రతిష్ఠిత ఆభరణములు అంటే ప్రత్యేకింపబడిన దేవుని సన్నిధికి వెళుతున్నామంటే అంత సిద్ధపాటు ఉండాలి. మన వస్త్రాలు ఎన్నుకోవటంలో కానీ దేవునికి ముందుగానే సిద్ధం చేసుకుని దేవునికి ఏదైతే గణపరచాలనుకున్నామో మన కానుకల ద్వారా వాటిని కానీ. చాలా మంది ఎలా వస్తారో తెలుసా? ఆరాధన అంటేప్పటికి ఏది అందుబాటులో ఉంటాయి, ప్రత్యేకత ఉండదు. ఒక్కోసారి బైబిల్స్ మర్చిపోయి వచ్చేవాళ్ళు ఉంటారు, పర్లేదులు అనుకునేవారు ఉంటారు. లేకపోతే దేవుని సన్నిధికి ఎంతగా సిద్ధపడి వెళ్తున్నామో ఎంత ఇవ్వాలనేది ఫిక్స్ అవ్వరు. అక్కడికి వెళ్ళిపోయాక భార్య గారు భర్త ఏమన్నా ఏం తేలేదే అని పరిస్థితి వస్తే 10 రూపాయలు కాదు అదే పంపేసి ఇదే రోజు ఎక్కడుంది సిద్ధపాటు? కానీ కొందరు వస్తారు, ఇదిగో నేను రేపు వెళ్తున్నాను కనుక ఇదిగో ఇది ఇవ్వాలి, ఇది పట్టుకెళ్ళాలి. చాలా మంది తెస్తూ ఉంటారు కొన్ని జాంకాయలని ఆనపకాయలని, అవునా, బియ్యమని ఇప్పటికే తెస్తారు. అంటే వాళ్ళు అప్పటికప్పుడు తెస్తారా? వస్తువులు అయితే ముందుగా ఫిక్స్ అవుతారు కదా. అలా రాగలగాలి.
అంటే ప్రతిష్ఠితం చేసుకోవాలి మనం. ఆరాధనలు అవి అంతర్భాగములు. మనం ఎలా పడితే అలాగా ఉన్న పళంగా వచ్చేసి పాటల్లో ఉన్నాను కదా కాదు. దానికంటే బ్యాక్గ్రౌండ్ ఎంతో సిద్ధపాటు ఉండాలి. నేను వాక్యమును వినబోటానికి వెళుతున్నాను కనుక నా హృదయాన్ని నేను ఏమైతే వింటున్నానో జాగ్రత్తగా చూసుకోవాలనే సిద్ధపాటు కలిగి సిద్ధపడి రావాలి. నేను దేవునికి పాటలు పాడాలి కనుక నా గొంతుని నేను సిద్ధం చేసుకోవాలని రావాలి. ఆ ముందు వరకు జగడాలు ఆడేసి గొంతుకుతో పడిపోయి, ఏమండి ఇక్కడికి వచ్చాక అమ్మ బొంగురిపోయిందేమో అని పాస్టర్ గారు అడిగితే బాగాలేదండి నా గొంతుకు అంటారు. అవునా, గొంతు పోయింది. ఎందుకు పోయింది? ఎవరి మీదో రంకెలేసినటువంటి ఆ గొంతుని మనం ఆపుకుని అదే గొప్ప భావముతో, ఏ గొప్ప జగడం భావం కాదు, దేవుని గణపరిచాలనే భావమును ఇక్కడ దేవునికి అర్పిస్తే ఎంత బాగా ఉంటుందండి వినసొప్పుగా. కనుకనే ఆరాధన అనగానే మనం అనుకూలంగా మలి చేసుకుని ఏదైతే చేస్తామో అదే ఆరాధనని ఫిక్స్ అవ్వద్దు. ఆరాధనలు ఏముండాలి? దేని మనసు తగ్గించుకోవాలి, అహం వేడాలి, గర్వం వేడాలి, మృదు స్వభావంతో. అది దేవుడు కోరేది. ఇదే కీర్తనలో మరొక కీర్తన చూద్దాం. 93వ కీర్తనకి వెళదాం. 93వ కీర్తన చూడండి అమ్మ అందరూ కూడా. 93వ కీర్తన చిన్నదే, 5 వచనాలే ఉంది. మొదటి నుండి చదువుతాను. చదవమంటారా? టైం వేస్ట్ అనుకుంటారా? చదవచ్చు కదా. మొదటి నుండి ఆ 5 వచనాలు చదివేస్తాను. చూడండి ఎంత బాగుందో. అమ్మందరూ ఒకసారి లేచి నుంచుంటారా? ఓకే, వద్దులైతే. థ్యాంక్ యూ. ఏంటంటే చూడండి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనం స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమందుండు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే. మరలా చెప్పండి ఈ మాట, అందరు నాతో చెప్పండి. యెహోవా ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చాలు. ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే దేవుడికి అనుకూలమండి. ఆరాధనలో ఆయన మందిరములో ఎవరికి అనుకూలమైంది అది చేయాలి. మనం ఇక్కడికి వచ్చింది దేవుణ్ణి ఆరాధించడానికి కానీ మనము వినోదాలు పంచుకోవడానికి కాదు. మనం ఆయననే ఆరాధించడానికి వస్తే ఎవరికి అనుకూలంగా ఉండాలి ఆరాధన? మన వర్షిప్ యాక్సెప్టబుల్గా ఎవరికి యాక్సెప్టబుల్గా ఉండాలి? మనకా? మనుషులు ఒకవేళ తృణీకరించవచ్చు. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్, ఎందుకంటే మీ దగ్గర మ్యూజిక్ లేదు, మీ దగ్గర ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ లేదు, మీ దగ్గర క్వాయిర్ సింగింగ్ లేదు, మీ దగ్గర తన్మయత్వం లేదు, మీ దగ్గర ప్రైజ్ వర్షిప్ లేదు. మనకు కాదండి యాక్సెప్టబుల్. మన వర్షిప్, మన ఆరాధన తండ్రైన దేవునికి అనుకూలముగా ఉండేలా చూసుకోవాలి. అందుకనే మనం ఇంకా చూస్తే ప్రసంగిలో మనం చూస్తున్నప్పుడు మన ప్రవర్తన మీదే హెచ్చరిక ఇచ్చాడు. మన ప్రవర్తన మీదే హెచ్చరికలు జారీ చేశాడు దేవుడు. చూడండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే మనం కంఠస్థం చేసినటువంటిదే, నిత్యము చదివేటువంటిదే. ఏంటంటే అక్కడ ఉన్న మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎందుకు పోతున్నావు? ఆరాధించడానికి. అయితే సందర్భం అదైతే నీవు ఆరాధించడానికి దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనవలను. చూచుకొనుము. ఏం చూసుకోవాలమ్మా? మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, మన బిహేవియర్, హౌ డిసిప్లిన్ వీఆర్, ఎంత క్రమశిక్షణతో ఉన్నాము. మీరేమి చేసినను క్రమముగా మర్యాదగా చేయమన్నాడు కదా, ఆ క్రమం ఉందా? అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవు దేవుని మందిరమునకు ఆరాధించడానికి పోవునప్పుడు, ఈ ఆరాధించడానికి అనేది నేను సందర్భాన్ని బట్టి తీసుకున్నా. పోవునప్పుడు ఎలా ఉండాలంటండి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దగ్గరికి రావాలి, సమీపించాలి దేవుని సన్నిధి, వాక్యం దగ్గర. కానీ మనం సమీపిస్తామేంటి? సమీపానికి దూరంగా వెళ్ళాలని చూస్తాం. ఇలా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఖాళీలు ఉన్నా కానీ వెనక్కి నక్కి ఎక్కడ కూర్చోవాలా అని ఎత్తుక్కుంటారు. అమ్మ మళ్ళీ కుర్చీల్లో కూర్చుంటే నా మొహం చూసేస్తారేమోనని కిందకు కూర్చునే వాళ్ళు ఉంటారు. అయితే స్తంభాల చాటున ఉండే వాళ్ళు ఉంటారు. అలా కింద కూర్చున్న వాళ్ళని, స్తంభాల వెనకాల ఉన్న వాళ్ళని అంటలే, ఉదాహరణ చెప్తున్నా.
బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. అంటే భక్తిహీనంగా ఉండేవారు తెలియక ఒకళ్ళు ఉంటారేమో, అన్నీ తెలిసిన మనం కూడా అలా ఉంటే ఎలా? అది ప్రశ్న. ఇంకా మీకు కొన్ని విషయాలు నేను చూపించి ముగింపుకి వెళ్తా. హబక్కూకు గ్రంథం, హబక్కూకు తీసారమ్మా? ఎవరు తీశారు? ఫస్ట్ చేతులు ఎత్తండి. 2వ అధ్యాయం హబక్కూకు. కదీలేదా? హబక్కూకు 2వ అధ్యాయానికి వెళదాం. పేజీ నెంబర్ చెప్పమంటారా? 771 పేజీ. హబక్కూకు గ్రంథములో కూడా చూస్తే ఆరాధన విషయంలో, దేవునిని గణపరిచే విషయంలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, మన వైఖరి ఎలా ఉండాలో చూస్తున్నాం. హబక్కూకు 2వ అధ్యాయము 20లో చూస్తే, అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? తన పరిశుద్ధాలయంలో. ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? తండ్రి మన మధ్య ఉన్నాడా లేడా? నమ్మేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తారా? తండ్రి మన మధ్య ఉన్నాడా? ఉన్నాడు. ప్రభువారు మన మధ్య ఉన్నాడా? ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడా? ఉన్నాడు. మన మధ్య ఆయనను పెట్టుకున్నాం. ఎంత గొప్పండి! చూడండి, చదువుతున్నా. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు ఎలా ఉండునుగాక? మౌనముగా ఉండునుగాక. ఉంటున్నామా? ఆయన సన్నిధిని ఎలా ఉండాలి? యెహోవా మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం ఆయన మధ్యలో పెట్టుకున్నాక ఇంకా మన నోట్లకు పని ఇవ్వకూడదు. ఎలా ఉండాలంటే అండి సార్ చెప్పండి, ఆయన సన్నిధిని ఎలా ఉండాలి? మౌనముగా ఉండవలను. ఎవరు? లోకమంతయు, మందిరములో ఉన్న ప్రతి వారును, ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్నటువంటి మనమును ఆయన సన్నిధిలో మౌనముగా, అంటే నోరులు కట్టుకోవటమే కాదు, భౌతికంగా అంత విధేయతతో ఉండాలి, సాగిలు పడాలి, లోబడాలి. అందుకనే మనం ఒక వచనం చదువుకున్నాం యోహాను 4:24లో. ఏంటి? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో. ఆత్మతో సత్యంతోనే మనం ఆరాధిస్తే మౌనముగానే ఆరాధిస్తాం. ఆయనను గణపరచడానికి ఆరాధిస్తాం. ఆయన సన్నిధిని ప్రహర్షం చేయటంలోనే ఉంటాం. ఆయన ఎదుట సాగిలపడి సబ్మిసివ్ మైండ్స్ తోనే ఉంటాము తప్ప మనము గర్వంగానో, ఒక రాజు ముందే వారు సాగిలు పడుతున్నారే, ఆ రాజు ముందు ఎవరైతే రాజగృహంలోకి వచ్చాక పర్మిషన్ లేనోడు వస్తే రాజు ఎలాగైతే వీడిని సంహరించంటే వాడు ఎలాగైతే సంహరించబడే అధికారము రాజుకుందో, మరి సర్వలోకనాథుడైనటువంటి దేవుడు మన రాజు, మరి ఆయనకు లేదు అధికారం? అలాంటి దేవుని సన్నిధిలో మనం ఎలాగుంటున్నామో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి నేను ఈ రోజున మీకు ఒక పిలుపిస్తున్నాను. మనందరం ఎలా ఉండాలో ఒక పిలుపు రూపంలో మనము కొన్ని విషయాలను నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయానికి వెళదాం ఒకసారి. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివించాక నేను ముగింపుకి వెళ్ళిపోతా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తే హిజ్కియా ఉన్నాడు. దేవుని మందిరం కొరకు అతడు ఎలాగ నడిచాడో ఆ పిలుపు నేను ఇస్తున్నా. మీరు కూడా దేవుని ఆరాధించడానికి ఒకరినొకరు అలాగ పిలుచుకోవాలని దీని భావము. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10:23లో మనం చూస్తే, ఆ దినము సమీపించడం మీరు చూచుకొలిది. ఏం చేయాలంట? ఒకరినొకరు పురుకొలుపుతూ ఒకరినొకరు ఏం చేయమన్నాడు? హెచ్చరించుకోవాలి. పురుకొల్పడం అంటే ఒకరినొకరు ప్రేరేపించాలి, ఒకరినొకరు ఇన్స్పైర్ చేయాలి, ఒకరినొకరు మోటివేట్ చేసుకుని దేవుని సన్నిధికి రా అని పిలవాలి. హిజ్కియా ఏం చేశాడు చూద్దాం. 30వ అధ్యాయం 1వ వచనం చదువుతారు. 31 ఏముందమ్మా అక్కడ? మరియు హిజ్కియా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినది అని ఎవరిని పిలిచాడంట? ఇశ్రాయేలీలందరికీ, యోధా వారికి అందరికీ ఏం చేశాడు? వర్తమానములను ఎఫ్రాయిమీలకును మనష్య వారికి పత్రికలను పంపాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? యెహోవా మందిరములో మన దేవునికి ఘనత చెందవలసినటువంటి అవసరం ఉన్నది కనుక, హిజ్కియానైన నేను నా దేవునికి పస్కా పండుగ ఆచరిస్తున్నాను గనుక అది నేనే కాదు కానీ ఇశ్రాయేలీల్లో ఉండే ప్రతి గోత్రమునకు నేను కబురు పంపుతాను అనుకుని, ఏమండి, తన వంతుగా ప్రతి గోత్రము నుండి వారిని వర్తమానం పంపి రండి అయ్యా మీరు యెహోవా సన్నిధికి పిలిచాడు. మనం అలాగ పిలిచేలాగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆరాధనలో 10 మంది వచ్చి ఒకే మనసుతో
ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించినప్పుడు ఉండేటువంటి విలువ ఎంతో గొప్పది. యెషయాలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయానికి వెళదాం ఒకసారి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము. నేను కావాలనే ఈ వచనాలు మీకు ఇన్ఫర్మేషన్గా ఉండాలని రాసుకుంటున్నారు కనుక ఇస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళాకైనా టైం ఉన్నప్పుడు స్టడీ చేస్తారని. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 2-3 వచనాలలో ఆ పిలుపును సంబంధించినటువంటి హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడు. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేది. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును సంఘం అనే మందిరము ద్వారా. అప్పుడు ఏం చేయాలంట? జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు. యాకోబు దేవుడు అంటే యాకోబే దేవుడని కాదు, యాకోబు కొలిచే దేవుడు ఉన్నాడు ఒక ఆయన. ఎవరైనా? తండ్రైన దేవుడైన యెహోవా మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము రండి అని చెప్పుకోవాలి. మరి అలాంటి దైవారాధనకి వెళుతున్న మనము, వస్తున్న మనము ఎంతమంది మీతో పాటు మిగిలిన వారిని ప్రోత్సహించి తీసుకొచ్చారు? మీరు మీ కుటుంబీకులను తీసుకురాగలుగుతున్నారా? సోదరులారా, మీరు మీ భర్తలను ప్రోత్సహిస్తున్నారా? మీ కొడుకులను, లేదా మీ యొక్క కుమార్తెలను, మీ యొక్క బంధువులను, మీ యొక్క భర్తలను, అలాగే పురుషులైతే మీ యొక్క భార్య, మీ యొక్క బిడ్డలను, మీ యొక్క కుటుంబ సభ్యులను, మీ ఇరుగు పొరుగు వారిని మనము ప్రోత్సహించి తీసుకురాగలుగుతున్నామా? అది కూడా ఆరాధనలో ఒక భాగం. అనేకులను పిలిపించాలి. హిజ్కియా ఏం చేశాడు? నేను నాతో ఉన్నవాళ్ళు ఈ పండగ ఆచరిద్దాం అనుకోలే. ఇప్పుడు మనం ఆచరించేది ఆత్మ సంబంధమైన పస్కానే విందుగా చేస్తున్నాం కదమ్మా. పులియని రొట్టెతో పండగ ఆచరిస్తున్నాం. దీనికి వస్తున్నటువంటి మీరు, నేను, మనం మన కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్నామా? విచారకరం ఏంటంటే వాక్యము బాగుగా ఎరిగిన వారు కూడా రక్షణలో కొనసాగిపోతే నరకాగ్ని తప్పదు అని ఎరిగినటువంటి మనము కూడా ఒక్కొక్కసారి మన కుటుంబాలు రక్షణకు దూరమైన మనం ఉండగలుగుతున్నామని అంటే ఏం పర్లేదు, మా వాళ్ళు నరకం వెళ్ళిపోవటమే కావాలని అనుకుంటామేనా? తప్పు కదా. శత్రువులు కూడా నరకాగ్నికి గురి కాకూడదనే కదా దేవుడు ఒకప్పుడు శత్రువులైన మనల్ని ప్రేమించి తన కుమారుని ద్వారా మనల్ని తనకు కుమారులుగా చేసుకున్నాడు. మరి మన యొక్క ఇంటి వారిని, బిడ్డలైతే కొందరు తల్లిదండ్రులను, కొందరు ఈ వినోదాలు చూసే రాంబాబు, కొందరు ఈ వినోదాలు చూసే సత్య సంఘాలను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మత శాఖలకి. అవునా? ఎంతమంది అండి మన కుటుంబ సభ్యులను నరకాగ్నికి వెళ్ళే అవకాశం ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నాం. తిండిబోతులు ఉంటున్నారు, త్రాగుబోతులు ఉంటున్నారు, చెడు నడతలు నడిచేవారు ఉంటున్నారు. ఎంతమందిని మనము నిజముగా వారిని హెచ్చరించి, అమ్మా ఇది మంచిది కాదు, నడవండి, సత్యంలోనికి రండిని. మన బిడ్డలను గురించి మనం ఎంతమంది పరితాపిస్తున్నాం? మన కుటుంబ సభ్యులను గురించి ఎంతమంది మనం పరితపిస్తున్నాం? అది లేకే కదా మందిరానికి, దేవుణ్ణి ఆరాధించడానికి అనేకులు దూరం అవుతున్నారు. కానీ వాక్యం ఏమి చెప్తుందనంటే, ప్రవాహం వలె వచ్చేటువంటి ప్రజలంట ఏం చేయాలంటమ్మా? యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని పిలుచుకుని వెళ్ళాలి. ఇర్మియా గ్రంథానికి కూడా వెళదాం ఒకసారి. ఇర్మియా 31వ అధ్యాయానికి వెళదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో మనము చూస్తే 31:6 వచనం చదువుతాను. అదొక్కటే చదువుతాను, అంటే పైన ఉన్నాయి చదవచ్చు. కానీ ఇర్మియా 31:6లో ఉన్న మాట, ఎఫ్రాయిము పర్వతముల మీద కావలవారు కేక వేసి ఏమంటున్నారు? సియోనునకు, మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండి అని చెప్పు దినము నిర్ణయమాయను. జనాలే చెప్పుకుంటున్నారంట. జనులే సియోనునకు, మన దేవుడైన యెహోవా యొద్దకు, అంటే ఎవరైతే ఆరాధింపబడుతున్నారో ఆయన సన్నిధికి వెళ్ళేటువంటి వారు ఎలాగ వెళ్ళాలనంటే ఒకరినొకరు పిలుచుకుని, ప్రోత్సహించుకుని, పురుకొలుపుకుని వెళ్ళాలి. ఆ పని చేస్తున్నామా? నెక్స్ట్ ఇంకో లాస్ట్ వచనం చదువుతాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. ఎవరు తీశారు? ఫస్ట్ చేతులెత్తండమ్మా తీసిన వాళ్ళు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 8:21 వచనం చదువుతున్నాను. 780వ పేజీ అండి. మలాకి ముందు ఉంటుంది. అందరూ కూడా లేచి నుంచుని చెప్తారా? కూర్చునే చెప్పండి. అందరూ చెప్పండి. ఏముందంటే, ఒక పట్టణపు వారు, అందరూ చెప్పాలి, ఒక పట్టణపు వారు
మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకు, మరలా ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోవుదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుము అందరు. ఇక్కడ అంటున్నారంట ఏమని? ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచడానికి రావాలి. దేవుని శాంతిపరచడం కూడా ఉంది ఆరాధనలో. దేవా, నీకు తెలియకుండా ఒకవేళ మేము అపరాధములు ఉన్నావేమో, దేవా మా అపరాధమును బట్టి మమ్మల్ని శిక్షించగా ఇదిగో పశ్చాత్తాపంతో వచ్చా నీ సన్నిధికి, విరిగిన మనసుతో వచ్చా నీ సన్నిధికి, దయచేసి నన్ను మన్నించేటువంటి దేన మనసు ఉంటుందా? ఉండటం లేదు. అందుకని అంటున్నాడు ఇక్కడ జకరియా ద్వారా కూడా, ఆలస్యం చేయక యెహోవాను ఏం చేయాలంట? శాంతిపర. అంటే ఇక ఆలస్యం చేయకూడదు, వాయిదాలు వేయకూడదు. వచ్చే వారం వెళదాములే, వచ్చే సంవత్సరం వెళదాములే, నాలో ఈ దుర్గుణాలు దురలవాట్లన్నీ కూడా వదిలేకెళదాములే, విశ్రాంతి తీసుకునే వయసు వచ్చాక, పళ్ళుగాక, నడుముగాక, కన్నుచూపు మందగించాక, వినికిడి మందగించాక అప్పుడు వెళదాములే. నో, సమయం ఉండగానే ఏం చేయాలో తెలుసా? ఆలస్యం చేయక దేవుని శాంతిపరిచి సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను వెతకాలని మనం అనాలంట. మిగిలిన వాళ్ళతో మనము వెళ్ళుదాము రండి అనాలంట. అప్పుడు విన్నవాళ్ళు కూడా ఏమనాలంట? మేమును వత్తు అనాలంట. అలాగ అనకపోయినా మన బాధ్యతగా మట్టుకు మనం ఏమనాలండి? వెళదాము రండి. కాబట్టి ఆరాధనలో మన వైఖరి ఏంటో చూసాం, మనము చేయవలసింది కూడా చూసాం. ఆరాధన అనేది మనము ఎంటర్టైన్ పొందడానికి కాదు, మనం పెర్ఫార్మర్స్. మనం ఆడియన్ ఎవరనంటే దేవుడు. కాబట్టి దేవుడిని ఆనందపరచడానికి రావాలి. అందుకనే రోమా 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు పౌలు గారు, ఎవరికి అనుకూలమైనటువంటిదంట మనం పాటించాలి. 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలం, నీకు నాకు అనుకూలం కాదు, ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలమునకు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ దేవునికి అనుకూలంగా ఆరాధనలో చేసే సేవ యుక్తమైనది. 1 పేతురు 2వ అధ్యాయం 4 నుంచి చదువుతున్నాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అనుకో అమూల్యమును సజీవమునై ఉన్న రాయి అయిన ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా ఎవరికి అనుకూలము? దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ప్రభు ద్వారా ఎవరికి అనుకూలమైన ఆరాధన? దేవునికి, తండ్రికి. అందుకనే ప్రకటన 22వ అధ్యాయములో 8 నుండి చూస్తున్నాను. యోహాను అను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, దేవదూత అంటున్నాడు, దూత పాదముల మీద యోహాను గారు సాగిలపడబోతూ ఉంటే, బాబు నువ్వు ఆరాధనా భావంతో చూడవలసింది నన్ను కాదు, దేవదూత అంటున్నాడు. ఏమని? వద్దు సుమి. యోహాను ఏమంటున్నాడు? నువ్వు నేను పాదాల మీద పట్టం కాదు నాయన, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడును. అంటే మీరు నేను మనందరము ఒకటే, సహదాసులం. మనం అందరము ఏం చేయాలంటే దేవునికే నమస్కారము చేయమని చెప్పాడు. దేవునికే అంటే అర్థం ఏంటి? దేవునికి మాత్రమే. మనం ఆరాధనలో మనం కనపరచవలసింది ఎవరికి మాత్రమే? దేవునికి మాత్రమే. నేను ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి వర్డ్ చూపిస్తాను. అక్కడ ఏముందనంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి మాటను నేను చదువుతాను. అక్కడ ఏముందనంటే, దెన్ సెడ్ హీ అంటు మీ, సీ, డూ ఇట్ నాట్, ఫర్ ఐ ఆమ్ దై ఫెలో సర్వెంట్ అండ్ ఆఫ్ దై బ్రదరన్ ద ప్రాఫిట్స్ అండ్ ఆఫ్ దెమ్ విచ్ కీప్ ద సేయింగ్స్ ఆఫ్ దిస్ బుక్, వర్షిప్ గాడ్. ఎవరిని ఆరాధించమన్నాడు? ఇక్కడ ఆయనకే, దేవునికే నమస్కారం అనే మాట ఒరిజినల్గా ఇంగ్లీష్లో ఏముంది? వర్షిప్.
కాబట్టి ఎవరిని ఆరాధించడానికి వచ్చాము? దేవునినే. కాబట్టి ఆరాధన అనేది మీరు నేను మనందరం కలిసి ఒక వినోదపు ఎలిమెంట్గా, ఒక ఈవెంట్గా సెలబ్రేట్ చేసుకోవడానిక? సెలబ్రేషనే, కానీ ఎలాగా? మనం అందరం కలిపి మన దేవాది దేవుని ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి ఆరాధన సమర్పణ భావాన్ని కోరుతుంది, కానీ ఆరాధన అనేది మనకు ఒక వినోదపు సాధనము కాకూడదు. బట్ ఆరాధనను ఎవరు ఒక ఈవెంట్గా, ఒక ప్రోగ్రామ్గా, స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే, పాటలు పాడుతుంటే తన్వయత్వంతో లీనమై మనము కూడా అలాగా మనం ఎంటర్టైన్ అవడానికి కాదు. ఆనందించాలి, కానీ అదే ఆనందము అందరం కలిసి దేవుణ్ణి గణపరచాలి. అందుకని సత్య ఆరాధనలో సోలో సాంగ్స్ ఉండవు, కలెక్టివ్ సాంగ్స్ ఉంటాయి. అందరం కలిసి పాడాలి, కానీ సోలో ఉండదు. సోలో ఎవరన్నా పాడితే నేను ఇస్తాను, ఎప్పుడో తెలుసా? కార్యక్రమం ప్రారంభానికి ముందు ఇస్తాను. కానీ వన్స్ ప్రారంభమైందా ఇంకా సోలో సాంగ్స్కి కాదు, అందరం కలిసి ప్రభువుని గణపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. కాబట్టి ఆరాధన ద్వారా మహిమపరచబడవలసిన వాడు దేవుడు. ఆరాధనను మనము మిగిలినటువంటి ప్రోగ్రాము, సినిమాలతో పోల్చి దానికి రివ్యూస్ ఇవ్వడానికే మనము నియమించబడలేదు. ఈ ఆరాధనలో ఇప్పుడు ఈ పాటలు నాకు నచ్చలేదు, లేకపోతే ఈ పాట సరిగా పాడలేదు, లేకపోతే వాక్యము బాగా చెప్పారు, లేదా వాక్యం బాగా చెప్పలేదు, వాక్యము చాలా తక్కువ టైం చెప్పారు, వాక్యము చాలా ఎక్కువ టైం చెప్పారు, ఇవి కూడా మనము విమర్శించడానికి కాదు వస్తా. వీటి ద్వారా అందరం కూడా ఫలించడానికే వచ్చాం. కనుక ఆరాధన దేవునికే అనుకూలంగా ఉండాలి, కానీ మనుషులకు కాదు. కనుక అలాంటి దైవ ఆరాధనలో మనందరం కూడా బలపడాలని, స్థిరపడాలని, ఎదగాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కనుక ఈ వాక్యం మీ అందరిలో ఫలించాలని నేను ఆశిస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. వందనాలు.